ఉన్నారు కదా రాజకీయాల్లో, బీసీ నాయకులు కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ పైసలకి అమ్ముడు పోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా తీన్మార్ మల్లన్న. మరి ప్రజలు మీ రాజకీయాల కోసం కులాల మధ్యలో చిచ్చు పెట్టుకొని కొట్లాడుకోవాలా మల్లన్న నేను అడుగుతా ఉన్నా. బీసీలకి సుస్థాయి వస్తే డాక్టర్ పొరపాటున రెడ్డి అయి ఉంటే విడాకులకు అర్థం ఏంటి? ట్రీట్మెంట్ చేయొద్దా? పోనీ ఆ రెడ్డికి సుస్థాయి వస్తే ఒక డాక్టర్ నా బీసీ బిడ్డ అయితే, నువ్వు బీసీ బిడ్డవి, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను రెడ్డిని, ట్రీట్మెంట్ చేయకు అని చెప్పాలి నా తీన్మార్ మల్లన్న. విడాకులకు అర్థమేంటో దయచేసి మా మల్లన్న గారు చెప్పాలి. చెప్పండి మల్లన్న గారు, అర్థమేంటి? మీరు చెప్పేది చూస్తే ఒక కంపెనీలో ఒక బీసీ పార్ట్నర్ ఉంటాడు, ఒక ఓసీ పార్ట్నర్ ఉంటాడు, వాళ్ళిద్దరు కొట్టుకోవాలి, వాళ్ళ ఎంఓయూలు వాళ్ళ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకని? విడాకులు మల్లన్న తీసుకోమన్నాడు కదా, అందుకని చేసుకోవాలి. ఇప్పుడు నా మిత్రులే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు. మేము క్లాస్లో ఒకటి దగ్గర చిన్నప్పటి నుంచి కూర్చొని చదువుకున్నాం. వాళ్ళ ఇంటికి నేను పోయినా, నా ఇంటికి వాళ్ళు వచ్చిర్రు, మంచిగా తిన్నాం, మంచిగా చదువుకున్నాం, మళ్ళీ ఒకటే కాలేజ్కి పోయినాం. మా ఫ్రెండ్షిప్ ఇది చేయలేక స్నేహితులు ఉన్నారు మాకు. నాకు యాదవ్ స్నేహితురాలు ఉన్నది, నాకు కాపు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, టీసీఎస్లో జాబ్ చేస్తుంది ఆమె. ఓకే, మేమందరం ఎప్పుడు కూడా అరే నువ్వు బాపనామవి లేకపోతే ఇంకోడు రెడ్డి ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, అబ్బాయిలు ఉన్నారు ఫ్రెండ్స్, అమ్మాయిలు కూడా ఉన్నారు. సో మరి మేము ఎవరం కూడా మాట్లాడుకోవద్దా మల్లన్న? మేము విడాకులు తీసుకోవాలా మల్లన్న? మా ఫ్రెండ్స్ తోటి ఎవరం కూడా అరే నువ్వు గౌడ బిడ్డవరా, నువ్వు యాదవ్ బిడ్డవరా, నువ్వు ఒక మునూరు కాపు బిడ్డవరా, మీతో మేము మాట్లాడొద్దు, తప్పు, మిమ్మల్ని చూస్తేనే పాపం అని చెప్పి ఒకరికొకరు కొట్టుకోవాలా మల్లన్న? ఏం సంకేతాలు ఇస్తున్నారు మల్లన్న గారు? ఇప్పటికే తాగుబోతులు ఎక్కువైపోయారు తెలంగాణలో. తాగి ఎవడినెత్తి వాళ్ళ కొడుతుండో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవి చూసుకుంటా స్కూళ్ళల్లో పిల్లల్ని ఎట్లా చదువుకోమంటావు? రేపటి రోజున టీచర్ క్లాస్ చెప్తా ఉంటే అరే నువ్వు రెడ్డి టీచర్, నువ్వు ఏ క్యాస్టు, నువ్వు రెడ్డివు కదా, గురుదేవో భవ అన్నం మాకొద్దు, నాకు రెడ్డి టీచర్ వద్దు, మాకు చదువు చెప్పొద్దు. పోనీ మా బీసీ బిడ్డనే టీచర్గా వచ్చింది అనుకుందాం, రెడ్డిలో వచ్చి నువ్వు నా క్లాస్ చెప్పొద్దు, నీది ఏ కులం అని చెప్పి అడగమంటావా తీన్మార్ మల్లన్న? లేకపోతే బెంచ్ మీద పక్కన ఒక రెడ్డి ఉంటాడు, ఇక్కడ గౌడు ఉంటాడు, ఇక్కడ యాదవ్ ఉంటాడు, ఇంకొక దగ్గర ముస్లిం ఉంటాడు, ఇంకొక దగ్గర క్రిస్టియన్ ఉంటాడు అనుకుందాం. నువ్వు క్రిస్టియన్వి, లేకపోతే నువ్వు బీసీ బిడ్డవు, నువ్వు గౌడ బిడ్డవు, నువ్వు యాదవ్ బిడ్డవు, లేకపోతే నువ్వు ఆ బిడ్డవు, నువ్వు ఈ బిడ్డవు, నువ్వు రెడ్డి బిడ్డవు, నా పక్కన కూర్చోవద్దని చెప్పి ఒక్కొక్క బెంచ్లా, లేకపోతే ఏ సెక్షన్ల రెడ్డిలు, బి సెక్షన్ల బీసీలు, సి సెక్షన్ల ఎస్టీలు, డి సెక్షన్ల ఎస్సీలు ఏమంటావా తీన్మార్ మల్లన్న? ఇంకో ఈ సెక్షన్ ఉంటే ముస్లింలు, ఇంకో ఎఫ్ సెక్షన్ ఉంటే క్రిస్టియన్లు, ఇట్లా ఉండమనేనా? దాని అర్థమేనా మల్లన్న గారు? నాకు తెలియదు, నేను చాలా చిన్నదాన్ని కదా, నాకు తిప్పి కొడితే ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. కానీ మీరు చాలా సీనియర్, మీరు ఎప్పటి నుంచో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మీరు జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి నాకు తెలియదు. మీతో ఢీ కొట్టే అంత సత్తా నాకు ఉన్నదా మల్లన్న? నాకు తెలీదు కాబట్టే విడాకులు అంటే అర్థం ఏంటో చెప్పండి అని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నా. నాకేం తెలియదు కాబట్టే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న గొట్టం దాన్ని కాబట్టే నేను మిమ్మల్ని అడుక్కుంటున్నా. సార్ మీ దృష్టిలో విడాకులు అంటే ఏంటి? రెడ్డిలు బీసీలు కలిసి బిజినెస్లు చేయొద్దు, రెడ్డిల ఎంప్లాయీస్లో రెడ్డిల కంపెనీలో బీసీలు పనిచేయద్దు, బీసీల కంపెనీల్లో రెడ్డిలకి రిక్రూట్మెంట్స్ ఇవ్వద్దు, రెడ్డిల హాస్పిటల్స్లో బీసీల డాక్టర్లు ఉండొద్దు, లేదా బీసీల హాస్పిటల్స్లో రెడ్డిల హాస్పిటల్స్ ఉండొద్దు. అంతేనా మల్లన్న మీరు చెప్పేది? మా పద్మశాలి బిడ్డలు బట్టలేస్తే మేము కొనుక్కోవద్దు, అట్లాగే మేము కొనుక్కోవద్దు, మేము షాపింగ్ మాల్లో తీసుకోవద్దు మా చేనేత కార్మికులను. ఎందుకు మల్లన్న కులాల మధ్యలో చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నావు? ఎందుకు? ఎస్, సంతోషపడుతున్నాం, బీసీ సభ పెట్టు, బీసీలకు ఏం కావాలో అది అడగండి, కొట్లాడండి, కానీ చిచ్చు పెట్టకండి మల్లన్న. నీ ముందు వచ్చినటువంటి బీసీ నాయకులు ఎన్నడన్నా ఇట్లా మాట్లాడిండ్రా మల్లన్న? నేను చెప్పేది అదే. నీ ముందు ఎందరో మహాన్ భావులు వచ్చిండ్రు బీసీల కోసం, రాజకీయాల కోసం కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారే, పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారే. అట్లా అని చెప్పి వేరే వాళ్ళ ఓట్లు మాకొద్దు, మేము వెలేస్తున్నామని ఎవడన్నా మాట్లాడిండా? ఎక్కడన్నా మాట్లాడిండా? మరి ఇదే మాట నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు పట్టభద్రులారా రెడ్డిలు మాత్రం నాకు ఓట్లు వేయద్దు, రెడ్డి బిడ్డలు ఎవరైనా ఉంటే నాకు ఓట్లు వేయద్దు, ఓన్లీ మా బీసీలే వేయాలి అని చెప్పి ఓట్లకు ఎందుకు అడుక్కోలేను?
మొత్తం ఓట్లు అయిపోయినాక గెలిచినాక ఇప్పుడు రెడ్డిలు వద్దు, వాళ్ళ ఓట్లు వద్దు, వాళ్ళ పైసలు వద్దు. ఎందుకు? ఇప్పుడు నీకు పైసలు వచ్చేసినాయి. నీకున్నటువంటి 500 కోట్ల ఆస్తులలో ఎన్ని కోట్ల రూపాయలు రెడ్డిల దగ్గర నుంచి తీసుకొని ఉంటావు? ఎవరికి చెప్పకు. ప్రశాంతంగా మెడిటేషన్ చేసి ఒక దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా ఆలోచించు. లేదా పర్సనల్గా మాట్లాడితే లిస్ట్ ఉంది నా దగ్గర, ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది ఒక లిస్ట్ కూడా నా దగ్గర ఉన్నది. ఆ లిస్ట్ ప్రకారం నేను చెప్పమంటే కూడా నేను చెప్తా. ఓకే, మొత్తం డబ్బులు వచ్చేసినాక ఇప్పుడు రెడ్డిని ఎడమకాలతో దంతా అంటావు. నీకు డబ్బులు ఇచ్చింది కూడా రెడ్డిలే కదా, ఎక్కువ శాతం పైసలు ఇచ్చింది. ఓకే, ఓట్లు నీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయ్యుండి, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఏంటి? చదువుకున్నోడికి ఓట్లు వేయాలి, చదువుకున్నోడికి ఓటు వేయాలి. మరి ఆ చదువుకున్నోళ్ళకి నువ్వు ఏం చెప్తున్నావు మళ్ళన్నా? అందరూ సమానం అని చెప్పాల్సినటువంటి ఒక చదువుకున్నోడు అందరూ సమానం కాదురా, రెడ్డిలు బీసీలు కొట్టుకోండిరా అని చెప్తారా తిన్మార్ మల్లన్న? మీరు ఒక ఎమ్మెల్సీగా, ఒక కౌన్సిల్ మెంబర్గా చదువుకున్నోళ్ళ గురించి ప్రశ్నించాల్సినటువంటి మీరు, లేదా మీరు ఆ పదవికి రాజీనామా చేసి అప్పుడు కొట్లాడండి, రెడ్డి బిడ్డలు వద్దని చెప్పి చేయండి. ఆ పదవులకు మీరు రాజీనామా చేసి అప్పుడు కొట్లాడండి. ఒక కౌన్సిల్ మెంబర్గా మీరు ఉంటూ మీరు కొట్లాడుతూ తరచూ పట్టభద్రుల కోసం మాట్లాడాల్సినటువంటి తీన్మార్ మల్లన్న గారు, బీసీలకే మీరు న్యాయం చేస్తారా? రెడ్డి బిడ్డలు పేద విద్యార్థులు ఉంటే మీరు న్యాయం చేయరా? ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాళ్ళ కోసం మీరు కొట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా? ఏమో నాకు తెలియదు మల్లన్న గారు, నేను చాలా చిన్నదాన్ని, నాకు తెలియదు, తెలియక తెలుసుకోవాలని అడుగుతున్నా. మీరు దిగ్గజం కదా, మీరు ట్రెండ్ సెట్టర్, మీరు యూట్యూబ్ని కనిపెట్టినారు, మీరు ట్రెండ్ సెట్టర్. మిమ్మల్ని చూసి మేము అందరం ఛానళ్ళు పెట్టుకున్నాం. బరాబర్ చెప్తా, ఆ గౌరవం ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్నకు ఉంటుంది. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, మాకు తెలియదు, తెలియక అడుగుతున్నా ప్రజలారా. అండ్ ముఖ్యంగా మర్చిపోయినా, మా యాదవ బిడ్డలు, మొన్న యాదవ బిడ్డల ల్యాండ్లు కబ్జా పెడితే పోయి కవర్ చేసినాం మల్లన్న. యాదవ బిడ్డలు పాలు పోయకపోతే మరి ఓసీలు ఎట్లా తాగాలి? మేము పాలు కొనుక్కోవద్దా? యాదవ బిడ్డల దగ్గర పాలు, పెరుగు, నెయ్యి, లేకపోతే వెన్న, లేకపోతే పన్నీరు, ఇట్లాంటివన్నీ కూడా మా యాదవ బిడ్డలు పొద్దున్న లేచి వాళ్ళ బిజినెస్ చేసుకుంటే మేము పాలు పోసుకొని మేము తాగుతున్నాం. రెడ్డిలు ఎవరు కూడా కొనుక్కోవద్దా? విడాకులు అంటే అర్థం ఏంటో దయచేసి నాకు చెప్పాలని చెప్పి ఇవన్నీ కోరుకుంటున్నారా మీరు మల్లన్న గారు? విడాకులు అంటే ఇదేనా సార్? పోనీ రేవంత్ రెడ్డితో మీ విడాకులు ఎప్పుడో చెప్పండి, చెప్పాలి తీన్మార్ మల్లన్న గారు. రేవంత్ రెడ్డి తోటి మీ విడాకులు ఎప్పుడు రేవంత్ రెడ్డితో మీరు విడాకులు తీసుకుంటున్నారు? ఎప్పుడు కాంగ్రెస్ లో అధిక శాతం ఉన్నటువంటి రెడ్డిలు 44% రెడ్డిలకే కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ముఖం చూడొద్దు, నువ్వు రాజీనామా చేయి, విడాకులు తీసుకో, రేవంత్ రెడ్డితో విడాకులు తీసుకో. అసలు రెడ్డిల పార్టీలో వద్దు, ఎవడొద్దు. సో పక్కన ఉన్న పెద్దలు కూడా ఎవరు మాట్లాడతలేరు. ఆయన అట్లా మాట్లాడుకుంటూ పోతుంటే ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడు చెప్పలేదు రెడ్డిలతో విడాకులు తీసుకోవాలని చెప్పిండ్రా? ఎప్పుడు చెప్పలేదు. కృష్ణయ్య గారు చెప్పారు కూడా అట్లా. మరి స్టేజ్ మీద మరి చెప్పాలి కదా సార్ అన్న, మిగతా వాళ్ళన్న మాట్లాడాలి కదా. నేను చాలా చిన్నదాన్ని, నాకేం తెలియదు, నేను తెలియకనే నేను అడుగుతున్నా. ప్లీజ్ దయచేసి చెప్పండి సమాధానం. నాకు ఇవన్నీ తెలియకనే నేను అడగాల్సినటువంటి పరిస్థితి